ఓ మీకెందుకు కంగారు, నేను నించుంటున్నారా భయ్? యలమంచిలి అంటే గుర్తొచ్చేది కంచుకోట. నాకిప్పుడు కూడా బాగా గుర్తు. యువగలం పాదయాత్ర నేను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా. ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూల్ వేసుకుని నుంచున్నా. ఇప్పుడు ఏ అధికారులు అయితే ఇక్కడ నుంచి కాపలా కాస్తున్నారో ఇదే అధికారులు స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారబ్బా. ఇదే అధికారులు నా మైక్ లాక్కుని వెళ్లారు. కానీ 2024లో ఏం జరిగింది? అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది. ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం, ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి రెండు జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 94% సీట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆనాడు బయటికి అడుగుపెట్టి ప్రజాప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు. ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు. అంతెందుకు ఫేస్బుక్ లో అయ్యా ఇది అన్యాయమని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు. నేను ఈరోజు మీ ముందర నుంచి ఉంటున్నా. ఆనాడు నా పైన 23 కేసులు పెట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో హోంమంత్రి గారి పైన 23 కేసులు ఉండదు. కానీ అదే మన హోంమంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం 23 కేసులు పెట్టారు. అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులివెందులకు వెళ్తే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇక్కడ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. యంగ్ డైనమిక్ అట్ హార్ట్. పులి ఆనాడు ప్రజల తరపున పోరాడితే అయ్యన్న పాత్రుడు గారి పైన ఏకంగా నిర్భయ కేసు పెట్టారు. కానీ ప్రజలు వెనకాల ఉండి నడిపించారు. మాకు మీరు అండగా నిలబడ్డారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు బంధిస్తే పెద్ద ఎత్తున మీరు బయటికి వచ్చి మాకు అండగా నిలబడ్డారు. అందుకే మాలో కసి పెరిగింది. సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. గతంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఈ రోజు 4000 రూపాయలు ప్రతి నెల ఇంటికెళ్లి అందిస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. వికలాంగులుంటే 6000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు పెన్షన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. ఈ రోజు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం అందజేస్తుందని ఇక్కడున్న తెలుగింటి ఆడపడుచులు కూడా తెలియజేస్తున్నా. అంటే ఒక పక్కన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఇంకో పక్కన అభివృద్ధి ముందలు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి. ఇదే రోడ్లో నేను నడిచా, స్కేల్ పెట్టి కొలతలు కొలిసా ఎంత లోతు గుంతుందని. నేనెక్కడ నడవాలంటే కార్యకర్తలు పక్కన పెట్టుకుని సరదాగా చేసి మాట్లాడుతూ నడిచేవాడిని. కానీ మన ప్రాంతానికి వచ్చి గల గుంటలు చూసి ఆగ్రహం ఇప్పుడు మాట్లాడదు, ఏ గుంతలు ఎప్పుడు పడతామో తెలియని పరిస్థితి. కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది. ఇంతేకాదు ఆనాడు నేను హామీ ఇచ్చా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్డు విస్తరణ కూడా చేస్తాం, 4 లేన్ రోడ్ వేస్తామని ఆనాడు చెప్తాం జరిగింది.
ఇంకా మీ ఎమ్మెల్యే గారు కూడా వదిలిపెట్టాడబ్బా, వెంటాడాడు. ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నతో పోరాడారు, ఇంకో పక్కన శాసనసభకు వస్తే చాలు అన్నా యువగల మామి కొంచెం మీదే బాధ్యత కదా అన్నాడు. ఆయన ప్రోత్సాహంతో ఈరోజు మనం ఈ ప్రాజెక్ట్ ముందలు తీసుకెళ్తున్నాం. 4 లేన్లు రోడ్ చేసినప్పుడు ఇక్కడంతా కొంతమందికి అంటే ఇక్కడున్న షాపులు కానీ ఇల్లు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉన్నారని నాకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, ఇంకా కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పాను, బాధ్యులతో ఒకసారి కూర్చుని ఈ ఆమోదమైన పరిష్కారం ఎత్తుకోమని వాళ్ళు కోరటం జరిగింది. త్వరలో మీతో మీటింగ్ పెడతారు. ఆమోదమైన పరిష్కారం వచ్చిన తర్వాతనే పని ప్రారంభిస్తాం. కానీ మిమ్మల్ని అందరూ కోరుతున్నా, సహకరించండి. అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ రావు, వచ్చినప్పుడు పుచ్చుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది. ఎవ్వరు ఊహించిన విధంగా భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన ప్రాంతానికి వస్తుంది. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ వస్తుంది. పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్ పార్క్ కూడా వస్తుంది. అవన్నీ వస్తే ఇంక రోడ్లు సరిపోవబ్బా. అందుకే రోడ్లు అభివృద్ధి చేయాలా, అవసరం అయితే 2-3 దగ్గర ఫ్లైఓవర్ వేసుకోవాలా. అప్పుడే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించవచ్చని ఇక్కడున్న ప్రజలందరూ తెలుపుకుంటున్నా. ఆనాడు అడిగాం, మీకు 2 ఓట్లు ఉన్నాయి, మన నియోజకవర్గంలో మీకున్న 2 ఓట్లు, ఒకటి గ్లాస్ కి ఇంకోటి కమలంకి ఏమని అన్నాడు కోరాం. ఈరోజు ఎంపీగా రమేష్ అన్ని మీరు గెలిపించారు. నేను ప్రధానమంత్రి గారిని రాజమండ్రి మీటింగ్ లో కలిసా. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రధానమంత్రి గారు అడిగారు, మీరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారనుకుంటున్నారు? ప్రధానమంత్రి గారికి చెప్పా, సార్ 22 గెలుస్తామని. అంత వస్తాయా అన్నారు. ప్రజల్లో కసి ఉంది సార్, చేసి చూపిస్తామని చెప్పా. ప్రమాణ స్వీకారం అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి నన్ను క్షమించండి సార్ అన్నా. ఎందుకు రా అన్నాడు. 22 గెలిపిస్తా ఉన్నాను సార్, 21 వచ్చింది సార్ అన్నా. ఒకటి తక్కువ పడింది సార్ మాకని. గట్టిగా వెనకాల తట్టి ముందలకెళ్ళు, రాష్ట్రాన్ని మనం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ రోజు రాష్ట్రం ముందలకెళ్తుందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి పంపించారు. జీతాలు ఇచ్చడానికి ఇబ్బంది పడే పరిస్థితి, సంక్షేమ కార్యక్రమాలు చేసడానికి ఇబ్బంది పడే పరిస్థితి. కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు మన రాష్ట్రం ముందలకెళ్తుంది. దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మనకి ప్రాజెక్టులు ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలందరూ తెలుస్తున్నా, 5 సంవత్సరాలు ఓపిక పట్టండి, మన ప్రాంత రూపురేఖలు మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కోరేది ఒకటే, కలిసికట్టుగా పోరాడాలి, కసితో పనిచేయాలి. అధికారంలోకి వచ్చామని అజం ఉండకూడదు. 10 కాదు 100 మెట్లు తగ్గి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి నెల 1వ తారీఖు వచ్చినప్పుడు మనందరం వెళ్ళి అవ్వ తాతలకి పెన్షన్ ఇవ్వాలి. ఊరిలో సమస్యలుంటే తెలుసుకుని శాసనసభ్యుడికి, ఎంపీ గారికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని గౌరవ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం. మనం గత 5 సంవత్సరాలు చూసాం, అడ్డగోలుగా కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు గేట్ కి తాడు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి వస్తే బయటికి రానికుండా చేశారు. రామ్ తీర్థంలో రాముడి తల కోసేస్తే ఆ విగ్రహం చూసేదానికి చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే ఆనాటి ఎస్పీ గారే స్వయంగా అడ్డంగా టిప్పర్లు పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో మనందరం పోరాడాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాం, రాజకీయ స్వాతంత్రం కోసం కాదు.
ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం కోసం పవన్ అన్న కలిసికట్టుగా వచ్చి కలిసి పోరాడదాం, ఈ సైకోని ఇంటికి పంపిద్దాం అని చెప్పారు. కార్యకర్తలందరూ కూడా చెప్తున్నా, 151-11 అయింది. దానికి కారణం వాళ్ళ అజాం, దానికి కారణం వాళ్ళు చేసిన తప్పుడు పనులు. మనం క్రమశిక్షణతో ఉండాలి. ప్రజలు ఏ ఆశయాలతో అయితే ప్రభుత్వం ముందలు వెళ్ళాలని కోరుకుంటున్నారో ఆ ఆశయాలను నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన యలమంచిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటు పక్కన మన విజయ్ గారు, రమేష్ అన్ని మీరు ఆశీర్వదించి దీవించి మంచి మెజారిటీ గెలిపించారు. ఇంకా బాధ్యత మీ పైన ఉంది. వాళ్ళ దగ్గర పని కూడా మీరు చేయించుకోవాలబ్బా, వాళ్ళని వదిలిపెట్టద్దు, బాగా పని చేయించుకోండి. ఇద్దరు కసితో ఉన్నారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తపంతో ఉన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలు సహకరించాలని తెలుపుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్.